హలో అండి, ఇవాళ ఈజీగా క్విక్గా మొక్కజొన్న గింజలతో క్రిస్పీ పాప్కార్న్ చేసేద్దాం రండి. యాక్చువల్గా బయట కొన్న ప్యాకెట్ పాప్కార్న్ కంటే ఇంట్లో ఇలాగా ఫ్రెష్గా చేసిన పాప్కార్న్ చాలా మంచిదండి. మనం వేసే ఆయిల్ అండ్ సాల్ట్ మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి పిల్లలకి కూడా బెటర్ ఆప్షను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సో ముందుగా మందపాటి పాత్రని స్టవ్ మీద పెట్టి 3 నుంచి 4 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. తర్వాత అందులో కొంచెం ఆయిల్ లేదా బటర్ వేసి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. స్పైసీగా కావాలంటే కొంచెం పెప్పర్ పొడి లేదా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మొక్కజొన్న గింజలు వేసి బాగా కలిపి మూత పెట్టండి. స్టవ్ని సిమ్లో ఉంచి 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. ఇలా చేయడం వల్ల పాప్కార్న్ మాడకుండా పర్ఫెక్ట్గా పాప్ అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత పాప్ అయ్యే సౌండ్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది. పాప్ అయ్యే సౌండ్ తగ్గగానే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి. చివరిగా మీకు నచ్చిన సీజనింగ్ లేదా చీజ్ పౌడర్ చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, పిల్లలకి పెద్దలకి నచ్చే క్రిస్పీ టేస్టీ పాప్కార్న్ రెడీ.